ఫిర్యాదు చేసిన సార్, అది నా బాధ్యత. కానీ నా అపోనెంట్ నేను ఎవరైతే నేరం చేశారని ఆరోపించి మేము వచ్చి ఫిర్యాదు చేశామో అతనికి మాకు రిసిప్ట్ ఇవ్వమంటే ఇప్పుడు కుదరదు, రేపటి వరకు ఆగమని చెప్పేది మీరే. మేము మాకు ఒక నష్టం జరిగింది, అన్యాయం జరిగిందని గౌరవ పోలీసుల మీదకి వస్తే రిసిప్ట్ ఇవ్వము, రేపటి వరకు ఆగమని చెప్తారు. రిసిప్ట్ వెంటనే ఇవ్వమని మీ డీజీపీ గారు చెప్తారు, మొన్న మీ ముఖ్యమంత్రి గారు చెప్తారు. మేము అడిగితే మీరు మమ్మల్ని బెదిరిస్తారు. మీరు తనకు మా పైన కంప్లైంట్ ఇవ్వమని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మిమ్మల్ని మాట్లాడిస్తారా? నేరం చేసినట్టు మీరు ఎట్లా నేరం చేసినట్టు? సరేనండి, మేము ఒక ఫిర్యాదు చేస్తాం. అవును కదా? అయితే అతన్ని మా మీద ఫిర్యాదు చేయమని మీరెందుకు పురమాయిస్తున్నారు? మా పైన ఫిర్యాదు చేయమని మీరెందుకు? మీరు చూసారా? మీకేమైనా ఫిర్యాదు చేశారా? న్యూసెన్స్ అయినట్టుగా మేమే చేసింది. అతను యాజమాని ఏమో పోలీసు ఫిర్యాదు చేసుకోమంటాడు, పోలీసు మా ప్యాకెట్ లో ఉన్నాడు, మేము నెల మామూలు ఇస్తున్నామని ఆయన తర్జాగా మాట్లాడతాడు. మీరేమో ఆయన నా మీద కంప్లైంట్ చేయమని మేమేమో ప్రేక్షకులం వచ్చి మాకు అన్యాయం జరిగిందని ప్రేక్షకులం వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద ఫిర్యాదు చేయమని మీరు అతను ఎంకరేజ్ చేస్తారు. అంటే మీకు న్యాయం జరగాలి అవసరం లేదు. మేము ఎవరి కోసం? ప్రజల కోసం. మేము ప్రజలుగా వచ్చాము ఇక్కడికి, ఒక్కరే రాలే. మేము 10 మంది కలిసి వస్తే మీరు మా మీద ఫిర్యాదు చేయమని థియేటర్ యాజమాన్యానికి పురమాయించడం యొక్క మీ ఉద్దేశం ఏంటి? మీరు రసీదు ఇవ్వము అనడానికి మీ ఉద్దేశం ఏంటి? రసీదు ఇవ్వమని మీ డీజీపీ గారు చెప్తున్నారు, మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రసీదు ఇవ్వమని రసీదు ఇవ్వము ఇప్పుడు అని చెప్పలేదు. రసీదు ఇవ్వము అని చెప్పలేదు బ్రదర్, చెప్పలేదు. రసీదు ఇప్పుడు కుదరదు ఇవ్వమని చెప్పారు లేదా? అంటే మేము అడిగితే మేము లైవ్లు పెడితే ఇస్తారా? మేము ప్రజలకు, ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి తెలిసేలాగా చెప్తే ఇస్తారా రసీదులు? ఫిర్యాదు ఇస్తే మీరు ఇవ్వరా రసీదు? మీరు బాగా రికార్డ్ చేసి మేము భయపడం. మిమ్మల్ని భయపడి ఎవరంటున్నారండి? మేము ప్రజలుగా వచ్చాం మీ దగ్గరికి. మేము సామాన్య ప్రేక్షకుల పక్షాన్ని వచ్చాం. మేము మంచి కోసం వచ్చాం. మాకు అండగా నిలవాలి. మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి. మేము మంచి ఫిర్యాదు తీసుకొని వచ్చినాం. మేము చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని ప్రోత్సహించాలి. మీరు మమ్మల్ని భయపెడుతున్నారు కదా, మమ్మల్ని బెదిరిస్తున్నారు కదా. ఇప్పుడు రిసిప్ట్ ఇవ్వము అని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు సార్, ఇప్పుడు రిసిప్ట్ ఇస్తా అంటున్నారు సార్. తర్వాత మేము ఫిర్యాదు ఇస్తే సగటు ప్రేక్షకులుగా మేము రిపోర్ట్ చేస్తే సార్, మేనేజర్ని పక్కన గౌరవంగా కూర్చోబెట్టుకొని వీళ్ళ పైన మీరు ఒక ఫిర్యాదు ఇవ్వండి అని గౌరవ పోలీసుగా సజెస్ట్ చేయడం ధర్మమేనా సార్? గౌరవ పోలీసులు అడుగుతున్నాను సార్. మేము ప్రేక్షకులుగా ఫిర్యాదు చేస్తే ఆ మేనేజర్ గారికి ఫిర్యాదు ఇవ్వమని మీరు, ఈ పోలీస్ అధికారి గారు గౌరవ గండాల వెంకన్న గారు మా పైన ఫిర్యాదు చేయమని వారికి సలహా ఇవ్వడం ధర్మమేనా? జరిగిందే కదా భాయ్ సాబ్, మేము చెప్పింది మేమైతే అబద్ధాలు ఆడడం లేదు కదా. ఇప్పుడు రిసిప్ట్ ఇవ్వడం కుదరని చెప్పారు, అది మీరే సాక్షి. తర్వాత వారికి మా పైన ఫిర్యాదు చేయమని చెప్పిన దానికి మీరే సాక్షి. మీరు ఒక పోలీస్ అండి, మీరు అబద్ధాలు ఆడితే ఇంకా ఎవరండి? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? పోలీస్ స్టేషన్లో పోలీసులే అబద్ధాలు ఆడితే ఫిర్యాదుకు మేము ప్రజల పక్షాన్ని నిలిచి మేము పోలీసులకు వస్తే మీరే మమ్మల్ని అప్రిషియేట్ చేసి మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉన్నప్పటికీ ఇక్కడ వరకు వచ్చాం, డీజీపీ గారి పైన నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాం. ముఖ్యమంత్రి గారే చెప్పారు తెలంగాణలో ఇలా ఫిర్యాదు చేసిన మరుక్షణమే మీకు రసీదు ఇవ్వబడుతుంది, తర్వాత మానిటరింగ్ చేయబడుతుంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారండి. ఇవాళ మేము రిసిప్ట్ ఇవ్వనని గౌరవ పోలీసు గంటాల వెంకన్న గారు అన్నారు, మీరే సాక్ష్యం. భాయ్ సాబ్ రిసిప్ట్ ఇవ్వలేదు అనలేదా? మనందరికి రిసిప్ట్ ఇవ్వమని అన్నారా లేదా వీళ్ళు? అరే పోలీసులు ఏం చేస్తారు, మనకు సంపదలు కావచ్చు, భయపడేందుకే న్యాయం కోసం రిసిప్ట్ ఇవ్వను తను అనలేదా? ఇక్కడ లైవ్ లేదా? ఇక్కడ మీ దగ్గర ఉంటుంది కదా, మీ దగ్గర ఉంటుంది రిసిప్ట్ ఇవ్వను అన్న విషయం ఉంటుంది. రేపటి వరకు రిసిప్ట్ ఇవ్వను అన్న విషయం అనలేదా భాయ్ సాబ్? రిసిప్ట్ ఇవ్వను రేపటి మీరు ముగ్గురు ఇవ్వలేరా? రిసిప్ట్ ఇవ్వడం లేము, ఇప్పుడు ఇవ్వరు నలుగురు. మీరు ఇవాళ కుదరదు, రేపటి వరకు ఆగాలని అని చెప్పినప్పుడు ఎస్హెచ్ఓ లేరు అని రిసిప్ట్ ఇవ్వడం కుదరదు అనలేదా? భయం ఎందుకే? పోలీస్ స్టేషన్లో భయపడుతుంది, ఎక్కడ భయపడి ఇంకా మనం ఎక్కడ మనం ధైర్యంగా బతికేది? పోలీస్ స్టేషన్లోనే మనం ధైర్యంగా జరిగిన విషయం చెప్పే ధైర్యం లేక పోలీస్ స్టేషన్లోనే తెలంగాణలో పోలీస్ స్టేషన్లోనే మాకు ధైర్యంగా జరిగిన విషయాన్ని చెప్పేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని
ధైర్యాన్ని మాకు ప్రసాదించండి గౌరవ ముఖ్యమంత్రి గారు. పౌరులు ఇంత దీనంగా బ్రతుకుతున్నారు, ఇంత దీనంగా బ్రతుకున్నాం. పోలీస్ స్టేషన్లో రిసిప్ట్ ఇవ్వము అని నేరుగా చెప్తా ఉన్నారు. అపోజిట్ వాళ్ళని ఫిర్యాదు ఇవ్వమని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. దీని ఒక సెటిల్మెంట్గా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు గౌరవ పోలీస్ గారు ఇలా చేస్తున్నారు. ఇవాళ జరిగిన విషయాన్ని చెప్పే ధైర్యం పోలీస్ స్టేషన్లోనే పౌరులు ధైర్యంగా జరిగిన విషయం చెప్పుకునే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి తెలంగాణ ప్రజానీకం పక్షాన మేము వేడుకుంటున్నామండి. దయచేసి మాకు ప్రభుత్వాల పైన విశ్వాసం ఉంది, రాజ్యాంగం పైన గౌరవం ఉంది, చట్టం పైన నమ్మకం ఉంది. పోలీస్ యూనిఫామ్ అంటే మాకు పిచ్చి, కానీ ఇవాళ ఇట్లాంటి కొందరు ఒకరిద్దరు పోలీసుల వల్ల పోలీసు గౌరవం దెబ్బతింటుంది. దయచేసి వీరిపైన చర్యలు తీసుకొని పోలీసుల పైన ప్రజానీకానికి నమ్మకం కలిగించమని ఒక పౌరుడిగా మేము ప్రాధాయపడుతున్నాం. దయచేసి